చెప్పురా స్వామి. ఇప్పుడు లవ్ చేస్తాండు కదా మా అర్థం చేస్తా. అంటే ఇష్టం లేని పెళ్ళి అని చేసే కొంచెం ఎంగేజ్మెంట్ ఉండే, నాకు ఇష్టం లేదని నేను వెళ్ళొచ్చేస్తుంది. మాట్లాడచ్చు కదా ఏడమ్మా కొట్టుకున్నా సాకిందా నేను. చేసినాడు కాబట్టి నేను ఇట్లా పెట్టుకొని నిలబెట్టుకున్నాడు. ఇంకొకరు అయితే తగు నరుకుంటారు నిన్నే. ఎవరు బిడ్డ అయితే ఆమె హాయ్ గైస్, ఏంటి వీడు ఇట్లున్నాడు అనుకుంటున్నారా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇది అమ్మ మీద ఈరోజు ప్రాంక్ చేయబోతున్నా. ఎందుకు దెబ్బలేంటి, వీడి గెటప్ ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా ఫ్రాంక్, రియల్ కాదు. అవునా, నిజమా? జస్ట్ ఓకే, బ్యాండేజ్ కట్టాను అంతే. సో మనకి ఇప్పుడు ఫ్రాంక్ చేయాలి అమ్మ మీద అంటే ఏం చేద్దాం? గెటప్ తెలుస్తుంది కదా. ఈరోజు నేనే పెళ్లి కొడుకు, అమ్మ మీద మ్యారేజ్ ఫ్రాంక్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి హీరోయిన్ కావాలి. సో హీరోయిన్ పిలిపిద్దామా? కమాన్. సో ఇక్కడ పెళ్లి కూతురు అండ్ వాళ్ళ బ్రదర్. సో ఇప్పుడు మనము అమ్మ మీద ఇది ఫ్రాంక్ చేస్తున్నాం. అమ్మ వచ్చాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, కొడుతుందా లేదా తిడుతుందా ఏడుస్తుందా చూద్దాం. జస్ట్ ఫ్రాంక్, ఎంటర్టైన్మెంట్ మీకోసం, సీరియస్ ఏం తీసుకోదండా. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మనము అమ్మకు ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి రమ్మని చెప్దాం. ఒక్క నిమిషం నేను మాట్లాడతా, ఫోన్ చేస్తాను ఇప్పుడు. గాడి బుక్ చేస్తాను, అట్లా రాము. నేను గాడి బుక్ చేస్తాను, నీకు రా చెప్తాను. ఏం కాలేదు, గాడి అప్పుకి ఏం చెప్పద్దు. కాదు, ఈడే రా, అట్లా కొన్ని నిమిషం చెప్తాను. ఆవిడ ఈడే ఉన్నాను, రా నేను గాడి పంపిస్తాను, రా అట్లా చెప్తాను. కాదమ్మా, ఇప్పుడు గాడి పంపిస్తాను ఇంతకే. నేను గాడి పంపిస్తాను, రా వాళ్ళు తోడుకొస్తారు. 10 నిమిషాలు రా చెప్తాను. చెప్పొద్దు అప్పనికే. సూపర్. లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అప్పుడు చెప్పొద్దు. సార్ ఏంటి సార్ అది? అప్పుడు చెప్పొద్దు. పంపిస్తాను. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. సో గైస్, ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడైతే అమ్మకి ఓలా బుక్ చేద్దాం. సో అమ్మ వచ్చాక రియాక్షన్స్ ఎలా ఉంటాయో జస్ట్ వెయిట్ అండ్ సీ. A few moments later. మేము వస్తాను, రా. చెప్పు, ఏమైంది? ఏమైలేదు. ఆ గాయం మేము ఏం చెప్పురా స్వామి. ఆయన వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పుడు లవ్ చేస్తాండు కదా మా అర్థం చేస్తా. పెళ్ళి జరుగుతుండే ఇంకా ఏడాది అయితే అనలేదు. ఏడాది మాట్లాడగలిసి అలా చేసుకోవాలి కదా. అన్నయ్య ఊరన్నా, ఈ ఊరేనా? నాకు కొట్టింది అలా ఏమో కాదు
మాట్లాడొచ్చు కదా అన్న. మా ఏడమ్మా నిన్ను కొట్టుకున్నా సాకిందా నేను. ఏడమ్మా ఏడమ్మా మా మీకు ఒకవేళ మాట్లాడి తింటే మేము అంత తక్కువగానే లేమన్నా. ఏడమ్మా ఒకతే కొట్టించుకోవట్లేదు నా బిడ్డలు కానీ అది కానీ నా మొగుడు కానీ మా కొట్టించుకోవట్లేదు మేము. ఏమీ లేనాలు కాదన్నా మేము బెంగళూరుకి వచ్చింది అన్నీ ఉండి వచ్చిందాము. ఏం చేసాప్పా చెప్పాలి కదా. కూర్చో కూర్చోప్పా సమయ కూకో. ఎప్పుడు ఏమి చెప్పుకున్నాను నేను పోనీ ఏం చేసి సమయ ఆడాలి కొడుతాను అమ్మా. కుడతా అంటే నువ్వేం చేస్తావమ్మా? నేనేం చేసేకున్నానమ్మా, చెప్తే వినాలి కదా వాళ్ళైనా కానీ. ఇంకెంత చెప్పేది వాళ్ళకే కానీ. నువ్వేంటికి వచ్చింటివి? ఇంటర్వ్యూకి పోతానమ్మా నీ ఇష్టం. లేదు మా ఇవి పాలు తాగండి మన 3 దాని కాబట్టి అందుకే అట్లా ఉండింది. కాదా నాకు చెప్తూ కదా ఇంటర్వ్యూకి పోతానమ్మా అని చెప్తూ కదా. నువ్వేంటికి వస్తుంది? కలుసుకోండి మా మాట్లాడు మా. ఏమో ఏం చేసినాడు అడగండి వాడు. ఏం చేయను చెప్పు. ఏం చేసి ఏం లేదు మా ఏం లేదు మా. ఇంకేమి వాళ్ళు చెప్పు. మీ వాళ్ళని అడుగుంటున్నారు కదా, నీదేమి లేకుంటే వాళ్ళు ఎట్లా అడుగుంటారు? వాళ్ళ ఇంట్లో పంపించేసినారు, మీ ఇంట్లో అడగమంటున్నారు. అడుగు మా మాట్లాడు మా. అంటే ఇష్టం లేని పెళ్ళి అని చేసేకొచ్చిన ఎంగేజ్మెంట్ ఉండే, నాకు ఇష్టం లేదని నేను వెళ్ళొచ్చేస్తుంది. నేనే కాల్ చేసి మాట్లాడితే ఇట్లుంది అనేసి నేను అట్లా వచ్చేసినాను. మాట్లాడు మా. ఏం నేనే ఫోర్స్ చేసింది అని. మాకు అవసరం లేదు, ఇంకా అవన్నీ మీరే తగ్గుకోండి. నన్ను ఒకదానే రమ్మంటూ ఏం ఎప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుకుంటా వస్తే ఉందమ్మా వద్దుమా అవుతాను లేదమ్మా. శాంతి తినలే ఇంకా. నేను ఎన్న దినాలు నీకు అడుగుతాను కదా. ఏం పా నీకేమైనా పెళ్లి చేయాలి చెప్పప్పా అని నాకు చెప్తువా నువ్వు? కాదురా చెప్తావురా నువ్వు. మాట్లాడేది ఏంటరా మళ్ళా? చెప్పు. ఏంది మాట్లాడే? తెలియకుండా ఏమో అయిపోయిందా? ఏం తెలియకుండా ఎన్నిసార్లు నీకు చెప్పిండే చెప్పు. మాకు చెప్పు. ఇప్పుడు ఆ పాపకి ఇష్టమే కదా, మీరు వేరే పెళ్లి చేసినా రేపు వచ్చేస్తానని చెప్పిందా? మీ మాట మర్యాద కూడా పోతుంది కదా. మీరేం దగ్గర నేను చెప్పినాను కదా నేను ఇష్టం లేదని. మరి ఎందుకు ఎంగేజ్మెంట్ అంత నేను చెప్పినాను కదా మీకు. మీరే ఇప్పుడు ఆ బిడ్డ ఏం మాట్లాడదు. అన్నకి బాధ చెప్పినాం కదా అమ్మ మాకు ఇష్టం లేదు అనేసి. టైం తీసుకుంటుంది, టైం ఇస్తాము అండి. సడన్గా ఎవరికి చెప్పండి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే ఎట్లా చెప్పాలి కదా, నువ్వు వాళ్ళ ఇంట్లో ఒప్పించాలి కదా, వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళ మూల ఒప్పుకోవాలి కదా. మీరు ఉంటారు అంతసేపు, ఒప్పుకోవాలి కదా. మీరు ఉంటారు అట్లా చెప్పాలి. మీరు బలవంతం చేస్తా అంటారు. నువ్వు ఆల్రెడీ చెప్పింది చెప్పాలి కదా, ఏమో రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. మీ ఎందుకు మీరు వెళ్ళొచ్చేసి వెళ్ళిపోతే మాకు కనపడుకొని వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ పోతున్నా. మళ్ళీ వాళ్ళే ఈయన తోడుకొని ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నగారు కొట్టింది మా ఆయన మళ్ళీ తోడుకొని పోయింది. చెప్పాలి కదా. ఆయన అవసరమా అవసరమా? ఏమో ఏం చెప్పదు నువ్వు. ఏం షహద్ మీకు ఎట్లుంది? నా చూసి పెళ్ళి చేయండి పోండి. తీసుకొని వెళ్ళిపోండి మీ ఇంట్లో, మాకు అవసరం లేదు. నా అట్లా వేరే వాళ్ళు చేసుకొని తట్టుకుంటే ఈ పాపను ఎందుకు నా చేసుకుంటా? మీ ఇంట్లో ఒప్పించాలి కదరా. ఆ పాప మీ ఇంట్లో ఒప్పుకోలేదండి. మాట్లాడినావా నువ్వు? లేదు కదా. మా అన్న కూతుర్లు ఉన్నారు, మా చెల్లెలు కూతుర్లు ఉన్నారు. నేను ఏమన్నా పెళ్లి చేయండి చెల్లెలు చెప్పప్ప ఉండారు చేస్తాను. నీ కూడా అడుగుతాను. నాకు పెళ్లి కూడా నాకు అవసరమే లేదు. మా పెళ్లి ఇప్పుడు నేను జాబ్ ఎదుర్కోవాలా అంటున్నాడు. జాబ్ ఇంట్లో ఊర్లో జమీన్ ఉంది కాదా, ఊర్లో జమీన్ ఉంది, నీళ్ళు ఉంది. వీళ్ళ కోసం వచ్చి ఈడు పొడి చేస్తా అన్నాం మేము పొండ్లకి పోయి.
కాలంతా బాగా తెచ్చేస్తారు ఇంట్లో కూర్చొని. కుట్టించుకోండి బాగా. ఇంకా ఇయ్యన్నా కొంచెం మళ్ళీ హెల్ప్ చేసా. హెల్ప్ చేసినాడు కాబట్టి నేను నీతో పెట్టుకొని నిలబెట్టుకున్నాడు. ఇంకొకరు అయితే తగునరుకుంటారు నిన్నే. ఎవరు బిడ్డ అయితే ఆమె? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎవరు బిడ్డ అయితే చెప్పట్లా? నిలపండి. అమ్మ కోసం లేదు ఫోన్. మాకు అవసరం లేరా? ఏమో మాట్లాడండి. ఏంది మాట్లాడతారక్క? పెద్దలతో పిలిపించండి, మాట్లాడండి. చూడు వాళ్ళ నాన్న ఉన్నాడు, నైట్ డ్యూటీ పాపం. లేదా మాకు మీరు ఎవరు వదిలే, మేము ఎక్కడన్నా మీరు అంటే మీ ఇష్టం మేము సాకండి దానికి చెప్పు. ఇంత పెద్ద బిడ్డలతో చేసి మేము సాకి వాళ్ళ వెనకండి పోయి ఏమా తిరుగులాడుకోనండి. ఇంత బిడ్డతో చేసి ఇచ్చిపెట్టానా? ఎవరు ఇచ్చిపెట్టరా? మేము మా బతుకు మాకు మేము అవతలి పోయి బతుకుంటాం. ఏ నీకు రేపు చెల్లెలు ఉంటుందిరా? నేను తొడకొచ్చుకుంటే ఇట్లా రెండేదే మా తెచ్చిపెట్టా. ఆ సిచ్యువేషన్ నువ్వు సిచ్యువేషన్ అన్నావు, నువ్వు ఉండు. మనసు నాకు వాడే కావాలమ్మా, నన్ను ఇన్స్పెక్టర్ పోయాలి. ఇప్పుడు మీ అన్నలు ఎవరో ముంచి తాల్సిన చూడు. నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? ఎంత ఏజ్ నీకే? ఎంతమ్మా నీకు ఏజ్ ఎంతమ్మా? నీ ఏజ్ అదే నేను అందుకే 24 ఎంతరా? ఎంతమ్మా నీకు పేరు? తెలియక ఎట్లా చేస్తావు? చూడే క్యాస్ట్ కులము ఏమి తెలియకుండా, ఏమి తెలియకోకుండా, ఊరు పల్లి ఏమి తెలియకుండా లవ్ చేసి నేను కాదా? ఇప్పుడు ఏమీ తెలియకుండా వాళ్ళే అడిగేది కరెక్టే. మాకే కులము గోత్రం ఉంటుంది, వాళ్ళకి కులము గోత్రం ఉంటుంది. అవన్నీ అడగకోకుండా పుడుకోకుండా ఏజ్ తెలుసుకోకుండా నువ్వు ఎట్లా లవ్ చేస్తుంది? చెప్పురా. మీ ఇష్ట ప్రకారం అంటే ఎవరు మాట్లాడరా, ఎవరు చేయరానా మీరు? చెప్పురా. వద్దు మా, నేను పోతాను ఇటుమా. థ్యాంక్స్ రా, హెల్ప్ చేసినందుకు. మేము పోతాం, స్పీడ్ అయినా మత. ఎప్పుడు పిలిచినా వద్దుమా. పోలీసు వాళ్ళంతా వద్దన్నా. ఏమో మీరు మాట్లాడుతున్నాం. మీరేం క్యాస్ట్ అక్క? మేము బలిజోళ్ళం. మేము రెడ్ లెక్క. పోతాం విడుమా. మాకి మీకు ఉంటే మీకు ఇచ్చి తక్కువ ఉంటుంది. ఉన్నాయి దాని క్యాస్ట్కి ఇప్పుడు సరిపోతుంది. అలా ఇచ్చి తక్కువ వచ్చింది. మీకు ఇష్టమానా? కదా మీకు ఇష్టమేనా? ఇప్పుడు ఏమో వెళ్ళిపోదాము ఉన్నదాకా ఉన్నారు ప్రాణాలు. నేను ఒప్పుకున్నా కానీ మా ఇంట్లో పెద్దలు ఒప్పుకోవాలా? ఎలా అంటే ప్రాణాలు పోయినాక మనం ఎవరేం చేసేకేయాలి? అంతదంగా పోదులేక అంతదంగా చేసేవాళ్ళు మేము కాదు కాబట్టి మేము ఇంతవరకు పెట్టింది. అందుకని మేము ముంచాలి కాబట్టి ఏందో పెట్టినాం అంతే. మీ బిడ్డకి ఏమేది? మా ఇంటికి అనిపించినా మీ బిడ్డకి ఏం తక్కువ లేదు. మీ బిడ్డకి ఏమీ తక్కువ లేదు. జమీన్లు ఉన్నాయి, తోడపోయి చూపిస్తా. జమీన్లు అసలు మా క్యాస్ట్ ఏం తక్కువ లేదు. మీరు అనుకుంటారు మీ క్యాస్ట్ తక్కువ లేదు, మా క్యాస్ట్ తక్కువ లేదు అనుకుంటారు. తక్కువ లేదు కానీ మాకుండే ఫీలింగ్ మాకుంటాయి కదా. ఫీలింగ్ ఉండొచ్చు, తక్కువ లేదు. కావాల్సింటే విసారించుకో. గాజులు బల్జాలు మేము విసారించుకో, ఎడైనా విసారించుకో. మేము మా ఇండ్లు కూడా చూపిస్తా. పెద్ద పెద్ద ఇండ్లే ఉండదు. మీకు బిడ్డకి ఏం తొందర లేదు. కానీ నాకు ఏమంటే ఇప్పుడు వీని ఏజ్కి అప్డేజ్కి నాకు ఒక ఇది అంతేగానే ఏమో వాళ్ళిద్దరు ఇష్టపడిండారా బతుక్కొని. వాళ్ళిద్దరు ఏమో చూసి బతుక్కొని ఏమో చేసుకొని వాళ్ళ కొట్టేది వద్దు, తిట్టేది వద్దు. మాట్లాడుకున్నాము. ఇంటి దాకా కొట్టుకు ఇప్పుడు ఉండేది ఎంతలా ఉన్నాడు. ఏమీ లేకుండా ఎట్లా చేశాడు అక్క? ఎంతలా ఉన్నాడు. ఎప్పటికి అవసరం ఉన్నా సపోర్ట్ సపోర్ట్ గిపోర్ట్ ఏమి ఇచ్చేది. అట్లా వాళ్ళు కాదు, మేము సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఆడబిడ్డలు వాళ్ళు చేశారక్క. నేనే చెప్తానని కదా, నేను ఒక అన్నల దమ్ముల్లో పుట్టిండేదాన్ని. నాకే నేను గుంపులో పుట్టిండేదాన్ని. ఎవరో ఇడిరా, నేను అందుకే కదా చెప్తాను. నన్ను
ఈ అప్పు కోసమే మేము బెంగళూరుకి వస్తామే కష్టపడి అప్పుని జమీన్లో బాయిలు బోర్లు ఇచ్చిపెట్టి ఈ అప్పు బాగా బతుకు నిన్నే ఇటుకు వస్తామే ఈ పని చేయాలి చెప్పా. ఇట్లా ఏం తెలిసి బాగా ఈడ్చిపోయి బతుకుతాడు. అడేస్తుందో చెప్పా. కదా ఇట్లు చేసేది తెలిసి ఏం లేదన్నా. మన ఇంట్లో మన బిడ్డ ఏం పనికి పోతాడు ఏం చేస్తాడు మగ బిడ్డకి చెప్పేది మగ బిడ్డ ఎంతో ఆడబిడ్డ అంతే ఈ కాలంలో అట్లా కాదు నేను అట్లా కాదు ఇప్పుడు నేను కొనికిపోతా ఆ, మా ఇంటి ఆయన కొనికిపోతాడు అదే ఎట్లా చూస్తావు చెప్పన్నా మీరు పోతారు మీరు తెచ్చేస్తారు కూర్చొని ఆరాం తినుకొని తిరుగులాడుకొని పడి ఇట్లా చేసుకుంటా అంటారు ఇంకా ముందు ఆలోచిస్తారు చూడాలి కదా ఏం చేస్తారు మన బిడ్డ ఎట్లా అని ఇట్లా ఏమో బిడ్డలు నమ్ముతాము కదా ఉంది మా మేము పోతాము ఎక్కడ ఎక్కడ పోతావా పోయేదే ఎక్కడ పోయేది లేదు పోతాం ఆ? ఏం చేస్తాంటారు? మీ ఇష్ట ప్రకారమా ఇప్పుడు మీరు వద్దు అన్నారు కదా. ఏం వద్దా కొట్టేది కొట్టేది వద్దు ఇప్పుడు వద్దు చేయంత పెట్టుకోవద్దా వద్దు అంటే వద్దు మీరు వద్దు అని పంపించేస్తున్నారు కదా మళ్ళీ ఇంకెందుకు? మాకు మానమర్యాద ఉందా ఇప్పుడు వద్దనేసి పంపించేస్తున్నారు కదా ఇంకెంత ఇందుకొని ఇంకెట్లా వస్తాము? కొట్టకూడదు వాళ్ళ ఎదురుగానేనా సైలెంట్గా నిలబడుకో ఎట్లా చేసాంనా పెద్దలతో పిలిచి మాట్లాడి అమ్మ చేసుకోండి అక్క మిల్లు ఆడనా మాది వేరే కల్లూరు అక్క మరి చిక్బలాపురం చిక్బలాపునా అది ఈవిడు ఈడ ఉండేది ఈడ కూడా రాను మా అప్పుడు మేము ఇప్పుడు ఎదుర్కొని వచ్చింటే ఈ మధ్యలో చిక్కినారక కంప్లైంట్ పెట్టింటే మాకు ట్రాకింగ్ చేసింటే చిక్కిండేది వీళ్ళు ఇప్పుడు చిక్బలాపురంకే మీరు వచ్చిండేది మాకెవరో తెలిసిండే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు చూపిస్తే ఇదొక వచ్చినాము ఎన్నాళ్ళని కలుపుతాను చూసిన ఇడుగు ఎప్పటి తెలిసిన వద్దు మా వెళ్ళండి వద్దు నా నువ్వు మేము మా బతుకు మేము బతుకుతాం ఇడన్నా మీ ఇష్టం జరగమ్మా చెప్పు మేము పోతాం నా మళ్ళీ రేపు ఏమైనా సమస్య మాకు ఉండకూడదు రేపు మీరు ఏమైనా ముందుకు రాకూడదు ఉండాలి అట్లా ఉండాల్సిండేది ఇంకా నొప్పిస్తాను బైక్ అది బట్టల బ్యాగ్ అది ఎక్కడ పోయినాయి నువ్వు ఏమి ఆడే స్టేషన్తోనే ఉన్నాయి స్టేషన్ తాగపోయింట్రా ఎంత ఇదే రారుందా నువ్వు మాట్లాడు నన్నేంద్ర మాట్లాడేది ఉన్నారు కదా ఆయన మాట్లాడితే ఏముంది చెప్పు పాపం ఏమో మీతో ఇంకా ఇట్లా ఏమి కొట్టుకుండా తిట్టుకుండా పెట్టుకొని నిలబెట్టుకో అన్నాడు ఇరా ఇప్పుడు మా ఇంటికి తోడకపోయేదా ఎట్లా మీ ఇంటికి తోడకపోతారా తెలియదురా ఏమైనా లేదు ఏం లేదు కొట్టద్దనా కొట్టద్దు నాకు నేను సాకి నన్ను మేము అంతే కదక్క అన్ని కొట్టద్దు ఇవిడే ఇట్లా కొట్టి చంపేసిండారు ఇంకా ఏంది కొట్టావనా ఏమో చెప్పు మేము నేను కొట్టినలేక వేరే వాళ్ళు కొట్టినారు సరిపోయింది నేను కానీ కొట్టింటే ఇంకా మేము అని ఫోన్ కూడా చేయకుండా చేయండి కానీ ఏం బా కూకోలే సామె అవసరమారా అవసరమా అయితే లేదు అక్కడ కూర్చుంది రామా అక్కడ కూర్చుంది కూర్చుంది పట్టుకుంటాను తెచ్చుకున్నది అవసరమా అవసరమా రా నీకు కావాల్సింది చేస్తాను అని చెప్తే కదరా ఎట్లా చెప్పనా ఏమో మాట్లాడు మీరే పిలుచుకోండి మాకేం అవసరం లేదు రేపు వచ్చి మాట్లాడతాంలే మా వాళ్ళతో తీసుకొచ్చి రేపు మాట్లాడతాం చూసుకోండి మీ ఇంటికి లేపా లే అయితే లేదు కాదంతా నొప్పి ఇక్కడ చేయలేరా కాదంతా నొప్పి ఇక్కడ చేయలేరా
మేము పోతాం ఇటుమా, నాకు ఏడిది వద్దు మా. సైలెంట్గా ఉండు. రేపు దీన్ని మళ్ళీ వాళ్ళు వస్తారని గ్యారెంటీ ఏం లేదు మా. ఏమే మేము పోతాం మా, మేము ఉండలేదు. ఏమోసారు మాకు సంబంధం లేదా అన్నా మీరు ఏమైనా కూడా మా తెచ్చిపెట్టి మనం పదం కదా. ఏడు తినుకోండావా, ఏడు తినుకోండావు, ఇవి నా దగ్గర తింటావా? ఇప్పుడు నువ్వు ఇంటికి తోడకపోతాడని చెప్తాను కదా. వద్దు ఆ? ఎన్ని కాళ్ళు నీకే? ఇదే పనికాయ ఎంత బాధపడతాను చూడరా. ఎన్ని కాళ్ళు నీకు ఇప్పుడు? కాదా ఫస్ట్ ఆలోచించి చేయ ముందురా. పెళ్లి చేసుకుంటావా? ఆల్రెడీ చేసుకుని వచ్చింది. పెళ్లి లేదు పుట్టేది. వాళ్ళు పీకేసినారు. పదండి ఇంటికి. అన్నా మీ బిడ్డకి ఏం శరణలేదు, నెత్తిని గుడ్డు వేసినా శరణలేదు, నేను చూసుకుంటా. మళ్ళా అంటే మేము నిజంగానే పెళ్లి చేసుకుని వచ్చినా నువ్వు ఇంతేనా అట్లయితే తోడుకుని పోతావు? తోడుకొస్తా అట్లయితే చూడే, తోడుకొస్తా తోడుకొస్తా అట్లయితే తోడుకొస్తానులే, ఏడొద్దు. ఏటు లేదు ఏమీ లేదు. ఆయన మనోరు, ఆయన మనోళ్ళు నీకు తెలియదే. ఆవిడ పాపం యాక్ట్ చేయక వచ్చింది అది యాక్టింగ్. ఇదంతా ఏం లేదు మా, ఇదంతా ఏం లేదు. చూడు ఇక చూడు తిరుగా, ఇక రాయడా రాయడా అటు చూడి అటు చూడి. ఏమది కెమెరా అయి చెప్పు. అయ్యో మా అమ్మ నిమ్మ అవుటింగ్ చేయాలనుకుంటా అండి, ఇవాళ చేయనండి. దొరక ఇదంతా యాక్టింగ్. ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు. అయి చెప్పు పర్లేదు, అయి చెప్పు. అరే అయి కూడా చెప్తావు నువ్వు. సో లేదు లేమా, నేను పోతే అట్లా ఇంక తోడుకొస్తాలే, నాకు క్లారిటీ వచ్చింది. ఇంక తోడుకొస్తాను అట్లయితే నేను. సో గైస్ చూసాడు కదా రియాక్షన్. సో జస్ట్ ఊరికి ఎంటర్టైన్మెంట్ కోసం అంతే, తెలియకుండా చేశాను. సారీ మా, చాలా ఎమోషనల్. సారీ సారీ. కెమెరా Okay guys, see you next video. Bye.